ఆదివాసీ కుటుంబాలకు దోమతెరల పంపిణీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని ముద్దులగూడెం, కొత్తూరు కాలనీలలో నివసిస్తున్న 100 ఆదివాసీ కుటుంబాలకు గురువారం దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు మూడే రవి నాయక్ తెలిపారు ప్రకారం ముద్దులగూడెం గ్రామంలోని 43 కుటుంబాలకు దాతలు జి. ప్రభాకర్, డివిజనల్ ఇంజనీర్, లిఫ్ట్ ఇరిగేషన్, విద్యుత్ శాఖ, పి. వెంకటలక్ష్మి, అసిస్టెంట్ ఇంజనీర్, విశాఖ సహకారంతో దోమతెరలు అందించారు. కొత్తూరు కాలనీలోని 56 కుటుంబాలకు ఈ. అమృత, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, విద్యుత్ శాఖ సహకారంతో పంపిణీ చేపట్టారు. ఈ దోమతెరలు 6x6 సైజ్ కుటుంబాలందరికీ సరిపడా ఉండేలా, ముఖ్యంగా భార్యాభర్తలు, 2 పిల్లలకు ఉపయోగపడేలా అందజేశామని తెలిపారు. వర్షాకాలంలో దోమకాటుతో అనారోగ్యం రాకుండా ఉండడం దీని ఉద్దేశ్యం. ఇకపై కూడా అవసరమైన చోట దుప్పట్లు, విద్యార్థులకు నోటుపుస్తకాలు, బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు తోల్యం శ్రీనివాస్, సభ్యులు సతీష్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండల పరిధిలో ఉన్న మద్దెలగూడెం 43 ఆదివాసీ కుటుంబాలకు ఈరోజు దోమతెరలు పంపిణీ చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాత అయినటువంటి జి. ప్రభాకర్ సార్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ విద్యుత్ శాఖలో వర్క్ చేస్తున్నారు. మరియు పి. వెంకటలక్ష్మి గారు అసిస్టెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖలో వర్క్ చేస్తున్నారు. అయితే ప్రభాకర్ సార్ మరియు పెరుమల వెంకటలక్ష్మి మేడం గారి సహకారంతో ఈరోజు ఈ ఆదివాసీ 43 కుటుంబాలకు ఈరోజు ఈ దోమతెరలు పంపిణీ చేయడానికి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. వర్షాకాలంలో వీళ్ళు అడవుల్లో నివసిస్తుంటారు. డెంగ్యూ, మలేరియా, ఫీవర్ అలాంటివి వచ్చినా కూడా ట్రీట్మెంట్ కూడా చాలా అసౌకర్యంగా ఉండడం జరుగుతుంది. సో అలాంటి వారికి 6x6 దోమతెరలు ఒక భార్యాభర్తలకి, పిల్లలకి సరిపడే విధంగా ఈ దోమతెరలు చాలా ఒక కవచంలాగా ఒక ఫ్యామిలీకి భరోసాగా ఉంటుంది. సో అందుకని ఈరోజు ఈ 43 ఆదివాసీ కుటుంబాలకు మనం ఈ దోమతెరలు ప్రభాకర్ సార్ మరి వెంకటలక్ష్మి మేడం గారి సహకారంతో అందిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం గారు.